దేవునామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యోసేపుకు దూత ప్రత్యక్షమగుట. మరియా యోసేపు అనే వ్యక్తికి ప్రదానం చేయబడింది. వారేకము కాక మునుపు ఆమె గర్భవతి అని అతనికి తెలిసినప్పుడు అతడు నీతిమంతుడైండి ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. యోసేపు మరియను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె కుమారుని కనువరకు ఆమెతో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుండి 25 వచనాల వరకు. లోకానికి ఒక రక్షకుడు జన్మించాడు. ఆ రోజుల్లో ప్రజా సంఖ్య వ్రాయవలసి ఉండగా యోసేపు మరియలు బెత్లెహేమునకు వారు పేర్లు నమోదు చేసుకున్నట్టుకు వెళ్ళారు. అక్కడ మరియకు ప్రసవ సమయం రావడంతో నొప్పులు మొదలయ్యాయి. యోసేపు స్థలం వెదగడానికి వెళ్ళాడు గాని సత్రంలో చోటు దొరకలేదు. కనుక మరియ తన తొలి చూలు కుమారుని కని ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. లూకా సువార్త 2వ అధ్యాయం.